హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఇతిహాసాలను అసలు భ్రష్టు పట్టించింది ఎవరు అని ఆరా తీస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, పుల్కా డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్య పుణ్యమా అని సోషల్ మీడియాలో ఫెంట పెట్టేశాడు. తనకున్న మిడిమిడి జ్ఞానంతో, హాఫ్ బ్రెయిన్తో అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని గ్లోరిఫై చేశాడు కదా కల్కి సినిమా పార్ట్ 1లో. ఇక దాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళడానికి పార్ట్ 2 కూడా ప్లానింగ్ చేస్తున్నాడు. ఇట్లాంటి టైంలో రీసెంట్గా వచ్చిన లెనిన్ సినిమా రెఫరెన్స్గా తీసుకొని నాగ్ అశ్విన్ అన్యాన్ని ట్యాగ్ చేసి, ఇది కర్ణుడిని చూపెట్టాల్సిన విధానం, విలన్ని హీరోగా చూపెట్టడానికి బుద్ధి లేదా అని గడ్డి పెట్టాడు ఒక నెటిజన్. దానికి ఓ పెద్ద పౌరుషంగా ఫీల్ అయిన నాగి అన్నయ్య తెగ గింజేసుకుంటూ, కావాలంటే బిబేక్ డెబ్రాయ్ బుక్ చదువు, లేకుంటే గూగుల్ సెర్చ్ చేసుకో అని నిబ్బా ఆన్సర్ ఇచ్చాడు. నెక్స్ట్ పెద్ద రామారావు దానవీర స్వరకరణ చూడమంటాడేమిటో మా బొంద అని అవాక్ అవుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఎవరైనా రెఫరెన్స్ కోసం వ్యాసం మహర్షి రచించిన మహాభారతాన్ని చూడమంటారు, కానీ ఈ నిబ్బా నాగి అన్నయ్య గూగుల్ అంటున్నాడంటేనే చెప్పొచ్చు ఎంత మెట్టగాడో. ఇక ఇప్పుడు ఈ ఇతిహాసాల ఆల్టరేషన్ టాపిక్ చాలా హాట్గా నడుస్తున్న ధర్మిల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. గదేమంటే, అసలు ఇవన్నీ కూడా కాదు, ఈ పౌరాణికాలను ఇతిహాసాలను మొదట భ్రష్టు పట్టించింది ఎవరు అని. అలా కాస్త శోధించగా అందరికీ అర్థమైంది ఏమంటే, అది మరెవరో కాదు, ఆంధ్రుల అన్నగారుగా చెప్పబడే సీనియర్ ఎన్టీఆర్ అని. అవును, గది నిజంగా నిజమే. ఎందుకంటే కర్ణుడిని హీరోగా గ్లోరిఫై చేసింది ఇప్పుడు నాగి అన్నయ్య కావచ్చేమో, కానీ పాత రోజుల్లోనే దానవీర సూరకర్ణ అనే సినిమా తీసి కర్ణుడిని గ్లోరిఫై చేసి అర్జునుడిని తక్కువ చేసి చూపెట్టి ఇతిహాసాలను భ్రష్టు పట్టించిందైతే నిస్సందేహంగా సీనియర్ ఎన్టీఆర్ అనే ఒప్పుకోవాలి. అంతేకాదు, శ్రీకృష్ణ నీతిని శంకించడం, అర్జునుడు ఏకలవ్యుడు బొటనవేలు అడిగినట్టు చూపెట్టడం, అర్జునుడి కొడుకు అభిమన్యుడిని దొంగచాటుగా చంపిన కర్ణుడిని హీరోని చేయడం, ద్రౌపది కర్ణుడిని ఆరో భర్తగా అడిగినట్టు చూపెట్టడం, ఇలాంటి మహత్కర రోతకు ఆద్యుడు సీనియర్ ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో మనసులో మిగిలి ఉంది, చెప్పమ్మా అన్నా. చెప్పమ్మా అన్నా, అత్తగారి పాదాల పోలికతో సహజ కవచ కుండల శోభితుడైన కర్ణుని ఆరో భర్తగా పొందాలని ఆశగా ఉంది. ఉండని ఉండని అలాగే ఉండని అమ్మా. ఇక ఇన్ని అబద్ధాలు చూపెట్టి రాక్షస కవచుడి మరో జన్మే కర్ణుడు అని మాత్రం చూపెట్టకపోవడం శోచనీయం. అంతేకాదు, రావణుడిని సైతం గ్లోరిఫై చేస్తూ స్తుతించే సైన్మాలు ఎన్నో చేశాడు సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో. అంతెందుకు, ఫన్ కోసం కుంతీదేవి పైన సైతం వరస్ట్ డైలాగులు చెప్పాడు సీనియర్ ఎన్టీఆర్. కుంతీదేవి సార్ కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. జనాలు చూస్తున్నారు కదా అని హద్దు అదుపు లేకుండా పౌరాణికాలపైన ఇతిహాసాలపైన దాడి చేసుకుంటూ వెళ్ళిపోయాడు సీనియర్ ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు. పుంకాలుగా డైలాగులు చెప్పుకోవడానికి వీలుగా నచ్చిన క్యారెక్టర్లను ఎలివేట్ చేసుకుంటూ తన టాలెంట్ చూపెట్టుకున్నాడే కానీ అసలు ఇతిహాసాలను నెక్స్ట్ జనరేషన్కి చూపెట్టే విషయంలో తప్పులు చేస్తున్న విషయాన్ని అస్సలు పక్కన పెట్టేశాడని చెప్పాలి. ఏం లేదు, ఆ పాత రోజుల్లో అడిగేవాళ్ళు లేరు, అందుకే సాగాయి ఆటలు. ఇప్పుడు ఎంత ఇంటర్నెట్ యుగమైనా కూడా ఇప్పటి యూత్కి ఇతిహాసాల పట్ల అవగాహన ఉంది, అడిగే దమ్ముంది. పాత జనరేషన్స్లో గది లేదు, అంతే. కాకపోతే ఇప్పటికీ ప్రతిదానికి రెఫరెన్సులుగా సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలను తీసుకోవడం మన దౌర్భాగ్యం అనే చెప్పాలి. ఎందుకంటే అవన్నీ మొత్తం ట్యాంపర్డ్ కాబట్టి. ఇలా ఆఖరి కాలంలో వెర్రిపుట్టి రామారావు గారు తీసిన సినిమాలన్నీ ప్రామాణికాలు అయిపోతుంది. అదొక పెద్ద దరిద్రం అయిపోయింది. ఇలా ఆఖరి కాలంలో వెర్రిపుట్టి రామారావు గారు తీసిన సినిమాలన్నీ ప్రామాణికాలు అయిపోతుంది. అదొక పెద్ద దరిద్రం అయిపోయింది. సినిమా వాళ్ళు ఎందుకు బాధ్యతగా ఉండాలి అంటే ఇందుకే, లేకుంటే అది మెల్లగా జనరేషన్స్ పైన బ్రెయిన్ వాష్లా పనిచేస్తుంది. వీళ్ళ పుణ్యమా అని రేపొద్దున రావణుడు ఆరాధ్య దైవమని, కర్ణుడు రోల్ మోడల్ అన్నట్టు రాబోయే జనరేషన్స్ గుర్తుంచుకుంటే అది ఎవరికి చేటు. కాకపోతే మంచి విషయం ఏంటంటే ఎంత రామారావు సినిమాలు అందుబాటులో పక్కన ఉన్నా కూడా
ఇప్పటి జనరేషన్ మాత్రం నిజాలను శోధించి ఆర్గ్యుమెంట్కి దిగుతోంది, ఫేక్ ప్రాపగండాని ఎక్కడికక్కడ నిలువరిస్తోంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.